చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే ఈ బిందె తీసుకువెళది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే బంగారు బిందె తీసుకువా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో Now, in our school premises, we are celebrating this festival. So, this festival, especially Telangana festival. Yes, beta. Batukama Sambaralu. So I am very proud to say that in our state we are celebrating Telangana Batukama Sambaralu. Today is the last working day, so we all are celebrating this festival, and we are closing our school. So we are happy, very happy to celebrate this Telangana Batukama Sambaralu in our Telangana state. It is very proud to say that we all are women and celebrating very fine in our school premises, and after these vacations all the children will be distributed to all the villages. So all our mothers, relations, everybody, they will enjoy this festival a lot. It is an women's festival. Yes, children? It is our mothers festival, sisters festival, ladies festival, akka chellala pandaga. నిజామాబాద్ జిల్లాలోనే వివేకానంద స్కూల్లోనే మొదటిసారిగా మేము రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే వివేకానంద స్కూలు విద్యాపరంగా విద్యార్థులు 100% మార్కులు తెచ్చుకొని ఎంతో ఘనంగా నిజామాబాద్లోని పేరు ప్రత్యేకగాంచిన ఘనత విద్యా సంస్థది ఉంది. కాబట్టి ఎంతో పిల్లలకు వివేకానంద స్కూలు పిల్లల తల్లులే గాని, ఇక్కడ కాలనీ వాసులే గాని, వివిధ చుట్టుపక్కల గ్రామాలే గాని ఈ విద్యా సంస్థ ప్రిన్సిపల్ కు నారగౌడ్ సార్ కు రుణపడి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ చక్కటి కార్యక్రమం తెలంగాణలోని బతుకమ్మ పండుగను ఒక జాతీయ పండుగ గుర్తించడం, దాన్ని మహిళలందరము ఎంతో ఘనంగా జరుపుకొని ఈరోజు ఇక్కడ మంచి నీళ్ళే గాని, ప్రకృతే గాని పువ్వులతోని అల్లుకొని పిల్లలందరూ కూడా మహిళలకు మొట్టమొదటి పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి ఈరోజు పిల్లలు ఎంతో ఆనందంగా తయారై, అందంగా తయారై దాన్ని విశిష్టతను తెలపడానికి ఎంతో కోలాటలతోని, అట్లాగే పాటలతోని, సంస్కృతి కార్యక్రమాలతోని ముందుకొచ్చి మహిళలు ఘనత చెప్పడానికి సృష్టిలో ఫస్ట్ మహిళ కాబట్టి ఈ పండుగ కూడా మొట్టమొదట మహిళలు రావడం కాబట్టి మాకు ఒక సమాజంలోనే స్త్రీ సగభాగం కాబట్టి మేము ఎంతో ఘనంగా ఈ పండుగను మేము ప్రారంభిస్తున్నాం. కాబట్టి దానికి ఈ విద్యా సంస్థ వాళ్ళు ముందుకొచ్చి, వివేకానంద స్కూల్ వాళ్ళు ముందుకొచ్చి పిల్లలతోని నిజామాబాద్లోని మొట్టమొదటిగా వీళ్ళు చేయడం అన్నది మాకు టీఆర్ఎస్ పార్టీకి ఎంతో సంతోషంగా ఉన్నది. కాబట్టి పిల్లల మధ్యలో మేము కూడా పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నది. కాబట్టి మేము సార్ వాళ్ళకు, మేడం గారికి మేము రుణపడి ఉంటామని చెప్పేసి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, బతుకమ్మ అనగానే మన బతుకమ్మ అంటేనే ఆడవచ్చు.
తెలంగాణ మనకి ఎప్పుడైతే మనం తెలంగాణ వచ్చేసిందో ఆ రోజున మనం పోయిన సంవత్సరం చాలా ఆనందోత్సవాలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాం మొట్టమొదటిసారిగా. ఇప్పుడు ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా ఈ స్కూల్లోకి వచ్చి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ స్టూడెంట్స్ మధ్య పిల్లలతోని, ఎందుకంటే వాళ్ళు పాటలతోటి పాడుతూ ఇప్పుడు కోలాహాలు, ఈ బతుకమ్మ ఇవన్నీ వాళ్ళు సంతోషంగా నవ్వులతోటి ఇప్పుడు మనకి, ఎందుకంటే బతుకమ్మ అనేది ప్రతి వాళ్ళకి ఆడవాళ్ళకి బతుకమ్మ అంటే బతుకు అనే అర్థం. బతుకమ్మ అంటే ఇప్పుడు ఇలాంటి పండుగలు మనం తెలంగాణ మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ స్కూలు యాజమాన్యం వాళ్ళు మనకి ఇంత తెలియజేస్తున్నారు కాబట్టి ఈ పండుగ గురించి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియదు. ఈ బతుకమ్మ మనం జరుపుకుంటున్నాము అంటే ఇది ఒకప్పుడు పల్లెల్లో బాగా ఆడేవాళ్ళు, ఇప్పుడు పల్లెలు కానీ పట్టణాలు కానీ అంగరంగ వైభోగంగా ఈ బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడి సంబరాలు జరుపుకుంటూ వాళ్ళు మేము దేంట్లో ఏం తక్కువ ఉన్నామన్నట్టు ప్రతి వాళ్ళు ఉద్యోగస్తులు కానీ ఇళ్లలో ఉండే మహిళలు కానీ వయసుతో సంబంధం లేకుండా వృద్ధులు బాలికలు అందరూ ఈ బతుకమ్మ దాంట్లో పాల్గొని సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇలాంటి పండుగ జరుపుకుంటున్నాము. మన తెలంగాణలో ఈ పండుగలు ఏంటంటే ఒక ప్రత్యేకమైనవి. తెలంగాణ మహిళలకు బతుకమ్మ కానీ ఇది బతుకమ్మ అనగానే ప్రతి వాళ్ళు అత్తగారింట్లో ఉన్నవాళ్ళు కూడా పుట్టింటికి రావడము, పుట్టింట్లో ఉన్నవాళ్ళు కూడా అందరూ సంబరాలు జరుపుకోవడము, ఈ రకరకాల పువ్వులను తీసుకొచ్చి అవన్నీ పేర్చి వాళ్ళు ఉపవాసాలు ఉండి పూజించుకొని గౌరమ్మను పెట్టుకొని ఇవన్నీ అలంకరించి సాయంత్రం కాగానే అందరూ ఒక దగ్గర చేరి బతుకమ్మ రోజు ఒక రకంగా ప్రసాదాలు తయారు చేసుకొని అందరు కలిసి ఒక దగ్గర పాడుతూ పూజలు అయిన తర్వాత పాటలు పాడుతూ డాన్సులు చేసుకుంటూ చాలా చక్కగా వాళ్ళు ఏంటంటే అన్ని కష్టాలని మర్చిపోయి సుఖంగా అందరూ ఒక దగ్గర కలుసుకొని ఈ ఆటలు ఆడుతూ చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పండుగలు మనం మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీన్ని మన స్టేట్ ఫెస్టివల్గా గుర్తించారు. గుర్తించి దీన్ని మనకి స్పెషల్గా మనకేంటంటే ఈ బతుకమ్మకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆడాలా అని చెప్పేసి వాళ్ళకు కూడా సెలవులు ప్రకటించడము ఇవన్నీ చాలా ఆనందంగా ఉంది. అసలు మేము ఎప్పుడు కూడా బతుకమ్మకి ఎప్పుడు బందోబస్తు డ్యూటీలోనే ఉంటాము. అలాంటిది ఈ రోజు మేము బతుకమ్మ మేము వచ్చి సంబరాలు పాల్గొని ఇట్లా మేము డ్యూటీల్లో కూడా మేము ఏదైతే చాలా హార్డ్ వర్క్ చేసి ఏదో మేము మానసికంగా మేము ఏదో ఆలోచనలో ఉంటామో అవన్నీ మర్చిపోయి వీళ్ళందరి మధ్య ఆడుతున్నాము అని అంటే ఇది అసలు చాలా నేను చెప్తున్నా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీదేవికి పూజ చేస్తే తనకి ఒక కూతురు జన్మించింది సతీదేవికి. ఆమె పేరు లక్ష్మి అని పెట్టుకుంది. తనకి సిక్కుతూ ఉండేదన్నమాట ఆ పాప. లాస్ట్కి చనిపోయే స్థితికి వచ్చింది. ఆ రాజు అలా రాజ్యంలో ప్రజలందరూ ఆ కూతురు బాగుండాలి అని చెప్పేసి బతుకు అమ్మ అని పూజ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి బతుకమ్మ మొదలైంది. ఇంకొక స్టోరీ కూడా చెప్తుంటారు. ఒక ముసలి చెల్లి అయితే వాళ్ళ వదిలేరు బాగా అసూయతో తనని వేధించేవాళ్ళు. అన్నయ్య ఒకసారి వేటకి వెళ్తే అన్నయ్య లేని సమీపంగా వెతుకులాడారు. అలా వెతుకుతుంటే ఒక పొలంలో దాహం తీసుకున్నప్పుడు ఒక పెద్దటి తామర పువ్వు కనిపిస్తూ వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆ తామర పువ్వునే తన చెల్లెలుగా వాళ్ళు భావిస్తారు. సో ఆ తంగేడు పువ్వుని అందరూ ఇంకా అప్పుడు సరే నువ్వు ఎక్కడో ఒక దగ్గర నువ్వు మాకు కనిపించలేదు అలా అని బతుకమ్మని ఎవ్రీ ఇయర్ ఆడపడుచులు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. రంగురంగుల పువ్వులతో అలంకరించి బతుకమ్మని పేర్చుతాం. ఆ పువ్వులు అసూయ పడేలా మహిళలు తయారై వాటితో ఆడుతుంటారంట. అందుకే పువ్వులు కూడా ఈర్ష్యపడతాయంట. నాకంటే నా కోసం వాడే వనితలు చాలా అందంగా ఉన్నారని. సో అంత అందంగా తయారై బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే, ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ
శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన 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 ఉయ్యాలో
మందార పూలు ఉయ్యాలో మాతని పూజించు ఉయ్యాలో పారిజాతం బండి ఉయ్యాలో బీరపూల తోడ ఉయ్యాలో సీతగడ పూలతో ఉయ్యాలో శ్రీలక్ష్మి పూజించు ఉయ్యాలో